తిరుమలలో మొన్న దర్శనానికి వెళ్ళేటటువంటి వాళ్ళు తిరుపతి దగ్గర ప్రాణాలు కోల్పోయిన తర్వాతన 6 ప్రాణాలు కోల్పోవడం, దాదాపుగా 50-60 మంది వరకు గాయపడటం, ఆ వ్యవహారం ఓ పక్కన ఇంకా చర్చ సహజంగా నడుస్తుంది. ఈ సందర్భంలో తాజాగా 2 సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకటి, కొండపైకి వెళ్ళేటటువంటి సందర్భంగా ఒక బస్సు పార్కింగ్ ఇలా చెయ్యొచ్చా లేదా ఇలా తిప్పచ్చా బస్సు అనేటటువంటి డౌట్ వచ్చిన సందర్భం. అయితే అది తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏం సంబంధం లేదు, పాలక మండలికి ఏం సంబంధం లేదు. ఆర్టీసీకి సంబంధించినటువంటి డ్రైవింగ్లో ఉన్నటువంటి లోపం, ఒక ప్రమాదం జరిగింది. సరే, దాన్ని మళ్ళీ బస్సుని దారిపెట్టి దానివలన దాదాపు 2-3 గంటల పాటు, ఎందుకంటే అట్లాగ స్ట్రక్ అయిపోతే ట్రాఫిక్ ఆ రూట్లో ఘాట్ రోడ్లో ఒకటి యాక్సిడెంట్ జరిగిందంటే మొత్తం ట్రాఫిక్ సమస్య అవుతుంది. అక్కడ ఒక సమస్య ఎదురైంది. మరొక వైపున టిక్కెట్ల కౌంటర్ దగ్గర తేడా వచ్చింది. అక్కడ ఏదైతే లడ్డూలకు సంబంధించినటువంటి కౌంటర్ దగ్గర తేడా వచ్చింది. అక్కడ జరిగినటువంటి లడ్డు విక్రయ కేంద్రంలో 47వ కౌంటర్లో యూపీఎస్ వైర్ కాలడంతో పొగ వ్యాపించింది. దాన్ని మళ్ళీ సెటరైట్ చేసి ఆ పొగని అదుపులోకి తీసుకొచ్చారు సిబ్బంది.